మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సిద్దిపేట చౌరస్తాలోని వివేకానంద విగ్రహానికి పలు పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అధ్యక్షులు చిన్న శ్రీనివాస్, నాయకులు పెద్ద శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకులు సత్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 102వ జయంతి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరి మన దేశంలో ప్రస్తుత పరిస్థితిలో వివేకానందుని ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పుస్తకాలు చదవాలా. మరి ఇప్పటి యువతకు కూడా స్వామి వివేకానంద ఆదర్శంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుందని యువతకు చెప్పినటువంటి మన స్వామి వివేకానందను ఈరోజు రామాయంపేట పట్టణంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో, వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో వివేకానంద 162వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కూడా యువత ఆధ్వర్యంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివేకానందనికి ఘనంగా జయంతి అర్పించడం జరిగింది. పూలమాలతో వివేకానంద జయంతి సందర్భంగా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువకులు దాన్ని బట్టే మనం ఆలోచించాలి. అంటే వివేకానందుడు మన భారతదేశం గురించి వేరే దేశంలో కూడా ఏ విధంగా ఆధ్వర్యంలో ఈరోజు 162వ సఖ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆ వివేకానందుని కులమాలు జరగడం జరిగింది. దీంతో పాటుగా యువత వివేకానంద ఆశీర్వాదం తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇలాగే ముందుకు సాగుతామని ఈరోజు ఈ మా సర్కిల్లో చేసుకోవడం ఎంతో గొప్పగా అనిపిస్తున్నాం. జై వివేకానంద.